ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నావా? ఒక ఇనుప కొలిమిలో ఇరుక్కుపోయావా? ఒక సమస్యను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుందా? వెస్లీ గారు దీనిలోంచి ఎలా బయటకు రావాలో నాకు అర్థం కావట్లేదండి. నేను చెయ్యని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను, ఎంతోమంది దగ్గర సమస్య పరిష్కారం అడిగాను, కానీ నా వల్ల కావడం లేదు అన్నావా? రా ప్రభు దగ్గర, ఆయన సన్నిధిలో మోకాళ్ళేసి కూర్చో, దేవుని వాక్యాన్ని చదువు మనస్ఫూర్తిగా. ఇంక అన్ని ప్రక్కన పెట్టు, ప్రభు వైపు మాత్రమే చూడు. నీ ఇరుకుల్లో నుండి దేవుడు విశాలతలో దేవుడిని నడిపిస్తాడు. ఈరోజు నువ్వు ఏదైతే సమస్యను బాధపడుతున్నావో దాన్ని దేవుడు సాక్ష్యంగా మారుస్తాడు. ఈరోజు ఏ సమస్యతో నువ్వు పోరాడుతున్నావో ఆ పోరాటంలో దేవుడిని జయమిస్తాడు. తద్వారా నా దేవుడు మంచివాడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడు, ఆయన కరుణా వాత్సల్యములు కలిగిన వాడని అనుభవపూర్వకంగా నువ్వు సాక్ష్యం చెప్పే స్థితికి దేవుడిని తీసుకొస్తాడు. ఆయన నీ గోడలు తిరిగి కట్టించడం మాత్రమే కాదు, నీ సరిహద్దును విశాలపరిచే దేవుడు ఆయన. నీ ఆలోచనలు, నీ క్రియలు, ఆ తర్వాత దేవుడు నీ ఆశీర్వాదాలను విశాలపరిచి ఒకప్పుడు అనేక మందికి ఇబ్బందికరంగా, లేదంటే అనేక మందికి బాధాకరంగా ఉన్న నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. శ్రేయస్కరమైన దీవెనలతో దేవుడిని నింపడం ద్వారా అనేక మందికి ప్రయోజనకరంగా నిన్ను మారుస్తాడు. అది దేవుని కృప, అది దేవుని యొక్క ఔన్నత్యమైన ప్రణాళిక. ఆ ప్రణాళిక నీ జీవితాన్ని సమర్పించుకో, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.